హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అండ్ టీఎస్ పాలిసెట్కి సంబంధించి కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీకు కొన్ని బుక్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి, పాలిసెట్కి సంబంధించినవి. ఆ బుక్స్ అయితే మీరు కొనుక్కోండి. సో మీరు అవి కొనుక్కొని వాటిని ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ డిస్క్రిప్షన్లో మీకు తీయడం రాకపోతే కామెంట్ చేయండి, నేను లింక్స్ అయితే కామెంట్లో కూడా ఇస్తాను. అలాగే మనకి టీఎస్కి సంబంధించి లాస్ట్ డేటు ఏప్రిల్ 19 అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి మే 13వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి సో బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే ఏపీ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏప్రిల్ 30న మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. అలాగే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ కాబట్టి. సో మరి టైం అయితే అయిపోతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి ఎవరు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. మ్యాథమెటిక్స్కి సంబంధించి 10వ తరగతి పుస్తకాల్లోని ప్రతి చాప్టర్ను చదివి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, అలాగే బీజగణితము, నెక్స్ట్ నిరూపక రేఖాగణితము, అలాగే రేఖాగణితము, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం పట్టు సాధించాలి. ఇవన్నీ మ్యాథమెటిక్స్లో. పాఠ్యపుస్తకంలోని ప్రతి చాప్టరు చివరిన వచ్చే సమస్యలను ప్రాక్టీస్ చేస్తే గ్రాఫ్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాలు, జత అధ్యయనాలులోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రము, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు అయితే సాధించాల్సి ఉంటుంది. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో మీకు ఉపయుక్తంగా అయితే ఉంటుంది. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణము, పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్, మూలకాల వర్గీకరణ, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రో నెగటివిటీ, అలాగే మెటాలిక్, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలార్జీ, కార్బన్ కాంపౌండ్స్ తదితర ముఖ్యమైన యూనిట్లలోని అన్ని అంశాలను చదవాల్సి ఉంటుంది. ఫిజిక్స్కి వచ్చేసి ఈ సబ్జెక్ట్కి సంబంధించి కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహము, రసాయన బంధము, పరమాణు నిర్మాణము, కర్బన సమ్మేళనాలపై దృష్టి అయితే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మూలకాల ధర్మాల వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. బయాలజీకి సంబంధించి ఈ సబ్జెక్ట్లో మంచి మార్కుల కోసం అన్వయ దృక్పథం పెంచుకోవాలి. 10వ తరగతి చాప్టర్స్లోని ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. ఆయా చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలను తెలుసుకుంటూ చదవాల్సి ఉంటుంది. సో మెయిన్గా టెక్స్ట్ బుక్స్ అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే బెస్ట్ బుక్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అవి కూడా మీరు కొనుక్కొని బాగా అయితే ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో మరి పాలిసెట్లో మంచి ర్యాంకు సాధించాలంటే మాత్రం మీరు మెయిన్గా చేయాల్సింది టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అవ్వడం, అలాగే మనకి ఆన్లైన్లో దొరికే బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వడం. సో ఈ రెండు కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.